ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో అయితే బాయ్ 2025 సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుండి మనకు 10th డిసెంబర్ వరకు ఈ సేల్ అయితే ఉంటుంది. ఈ సేల్ ఉండడానికి, స్టార్ట్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం, దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి. మీకు తెలిసే ఉండొచ్చు. అంటే కొత్తగా వచ్చిన, ఇంకా రాబోతున్న ఫోన్స్ మాత్రమే కాదు, పాత ఫోన్స్ అప్పుడెప్పుడో 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఫోన్స్ ప్రైజెస్ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. అందుకే మనకు ఈ సేల్ వచ్చింది. ఈ సేల్ తర్వాత మీకు దాదాపుగా ప్రతి ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతూ మీకు కనిపిస్తుంది. అంటే పెరిగేది ఏదో 100, 200 అనుకోమాకండి. 2000 నుండి 5000 అండ్ 10,000, 20,000 రేంజ్ వరకు పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐక్యూ 13తో కంపేర్ చేస్తే రీసెంట్గా వచ్చిన ఐక్యూ 15 ప్రైస్ ట్యాగ్ ఎంత పెరిగింది భయ్య? 18,000 రూపీస్ ప్రైస్ గ్యాప్ కనిపిస్తుంది. అంటే మీకు బడ్జెట్ని బట్టి ప్రైస్ పెరగబోతుంది అనమాట. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఈ 20,000 నుండి 30,000 ఉన్న స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీరు నోటీస్ చేస్తే 2,000 నుండి 5,000 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు చెప్పేది ఏంటి అంటే, ఫోన్ తీసుకుందాము అనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఈ సేల్లో మీరు తప్పకుండా స్మార్ట్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. మరి ఏ ఫోన్స్ తీసుకోవచ్చు, ఏవి బాగున్నాయి అంటే మాత్రం నేను బ్రాండ్ వైజ్గా చెప్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఫోన్లో మంచి ఫోన్స్ ఏమున్నాయి, శాంసంగ్లో మంచి ఫోన్స్ ఏమున్నాయి, తీసుకోదగ్గ ఫోన్స్ ఏమున్నాయో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూసేయండి. అండ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన బ్యాంక్ ఆఫర్ ఏంటి అంటే, ఎస్బీఐ మీద మనకు 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఇక్కడ మనకు అప్లికేబుల్ ఉంటుంది. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు తప్పకుండా ఈ సేల్లో పార్టిసిపేట్ అయ్యి ఆ బ్యాంక్ ఆఫర్తో మీకు కావాల్సిన స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అయితే మీకు ముందు చెప్పాల్సింది ఏంటి అంటే, ఐఫోన్, యాపిల్ గురించి చెప్తున్నా. బట్ దానికన్నా ముందు నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా కాబట్టి వాయిస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటే ఏమనుకోమాకండి. ఎర్లీ మార్నింగ్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాము అనుకుంటే మంచి డీల్స్ ఏమున్నాయో చెప్పడం, అది మాత్రమే ఇంటెన్షన్. వాయిస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటే కొంచెం భరించండి, ఏమనుకోమాకండి. ఇక్కడ మీకు ముందు చెప్పాల్సింది, యాపిల్ నుంచి ఐఫోన్ 16 55,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు ఇప్పుడు ఈ సేల్లో బై చేసుకోవచ్చు భయ్య. మీకు ఐఫోన్ కావాలి, అది కూడా లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్లో, ఇంక్లూడింగ్ కొంచెం రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఐఫోన్ 16 చాలా మంచి ఆప్షన్. మీరు తప్పకుండా దీన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఐఫోన్ 17 ప్రో ప్రైస్ ట్యాగ్ మనకు అలానే కనిపిస్తుంది. అండ్ మనకు మీరు నోటీస్ చేస్తే ఈ సేల్లో ఐఫోన్ 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఈ 2 ఫోన్స్ ఈ సేల్లో పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో నాకైతే తెలియదు. సో మీరు తీసుకోవాలి అనుకుంటే నేను రికమెండ్ చేసే స్ట్రాంగ్గా మంచి డీల్ ఏంటి అంటే ఐఫోన్ 16 చూసుకోండి. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ S24 48,999కి మనకు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎందుకు తీసుకోవచ్చు అంటే, దీంట్లో ఉన్నది క్వాల్కమ్ చిప్సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది శాంసంగ్ యొక్క S సిరీస్ స్మార్ట్ ఫోన్. అంటే మనకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ, One UI గెలాక్సీ AI ఫీచర్స్, కెమెరాస్ అన్నీ బాగుంటాయి, చూసుకోండి. దాంతోపాటు మనకు శాంసంగ్ గెలాక్సీ A35 5G. అంటే ఈ ఫోన్ ఎవరి కోసం అంటే, బిలో 20,000 రూపీస్లో నాకు శాంసంగ్ స్మార్ట్ ఫోనే కావాలి, వేరే ఫోన్ నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 18,499 చూసుకోండి. దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ 31,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఫర్ సపోజ్ ఈ ఫోన్ తీసుకుందాము అనుకొని మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉంటే, నేను చెప్పేది ఒకటే, మీరు కొంచెం ఎక్స్ట్రాగా 10,000 రూపీస్ అరేంజ్ చేయగలిగితే, లేదా ఈఎంఐలో అయినా మీరు తీసుకోవాల్సింది శాంసంగ్ గెలాక్సీ S24. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. దీని ప్లేస్లో ఈ ఫోన్ తీసుకోండి, వర్తి అంటాను భయ్య. మీరు ఎప్పుడు కూడా రిగ్రెట్ కారు, చూడండి. దాంతోపాటు మీకు కావాల్సిన ఫోన్ ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ F36. ఇది ఎవరి కోసం అంటే, బిలో 15,000 రూపీస్లో ఆ సెగ్మెంట్లో నాకు శాంసంగ్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్. బట్ దీని ప్లేస్లో నేను రికమెండ్ చేసేది ఉంది కదా, శాంసంగ్ గెలాక్సీ A35, అది తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా పే చేసినా కూడా మంచి స్మార్ట్ ఫోన్. IP రేటింగ్, బిల్డ్ క్వాలిటీ, దాంతోపాటు పర్ఫార్మెన్స్, కెమెరాస్ చాలా బాగుంటాయి. మొత్తానికైతే శాంసంగ్ నుండి ఇలాంటి ఫోన్స్ ఉన్నాయన్నమాట ఈ సెల్లో మీరు తీసుకోవాల్సిన ఫోన్స్. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన ఫోన్ ఏంటి అంటే మాత్రం మొటో G57 పవర్. ఇది మనకు రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో మనకు ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. అంటే మనకు బిల్డ్ క్వాలిటీ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, బ్యాటరీ, దాంతోపాటు పర్ఫార్మెన్స్ డీసెంట్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 12,999 ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మొటో ఎడ్జ్ 60 ఫ్యూజన్.
20,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ ఫోన్ మీకు కావాలి అంటే మాత్రం కొంచెం మీరు భరించాలి భయ్యా. అంటే మనకు కెమెరాలో బగ్స్ ఉన్నాయి, వాటిని మీరు భరించగలిగితే మాత్రం ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ వర్త్ అంటాను. బట్ బిలో 20,000 నాకు కావాలి అనుకుంటే మాత్రం ఒక ఫోన్ ఉంది. అది ఏంటి అంటే మొటో నుండి మొటో ఎడ్జ్ 60 స్టైలిష్. ఇది వచ్చేసి మనకు 17,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అంటే నాకు మొటో స్మార్ట్ ఫోన్ కావాలి, కానీ అది బిలో 20,000 ఉండాలి అనుకుంటే ఈ ఫోన్ బాగుంటుంది. దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనకు మొటో నుంచి మొటో ఎడ్జ్ 60 ప్రో, అంటే మనకు 27,999లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. మంచి ఫోన్ కావాలి అంటే మనకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ, మంచి కెమెరాస్ ఉండాలి. దాంతోపాటు మనకు ఉంది కదా వేగన్ లెదర్, అలాంటివి మంచివి కావాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అంటే మొటో నుండి ఓవరాల్గా బెస్ట్ ఫోన్ ఏంటి అంటే ఇదే మొటో ఎడ్జ్ 60 ప్రో చూసుకోండి. అండ్ మొత్తానికైతే నేను రికమెండ్ చేసే ఫోన్స్ ఇవే, మిగతా ఫోన్స్ ఏది కూడా రికమెండ్ చేయను. అండ్ మొటో ఎడ్జ్ 60 కనిపిస్తుంది, దాన్ని నేను మాత్రం రికమెండ్ చేసేది లేదు. అండ్ మనకు G85, G67 పవర్, G86 పవర్ ఇవేవి కూడా రికమెండ్ చేయను చూసుకోండి. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే మొటో G35, అంటే మీకు బడ్జెట్లో బిలో 10,000లో ఆ సెగ్మెంట్లో మీకు ఫోన్ కావాలి, మొటో ఫోనే కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీకోసమే. అండ్ మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపోలో నేను ఫస్ట్గా రికమెండ్ చేసే ఫోన్ ఓపో K13X. ఇది మంచి వాల్యూని మీకు ప్రొవైడ్ చేస్తుంది. 11,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు భయ్య. అంటే మీకు చెప్పేది ఏంటి అంటే నాకు మంచి ఫోన్ కావాలి, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు లిటిల్ బిట్ గేమింగ్ చేస్తా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ బాగుంటుంది. అండ్ ఇది మనకు వస్తుంది ఓపో స్మార్ట్ ఫోన్ కాబట్టి చాలామందికి ఓపో బ్రాండ్ యొక్క ఫోన్స్ నచ్చుతాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఓపో K13 5G 18,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మాత్రం గేమింగ్, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అండ్ అది ఓపో ఫోన్ అయి ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు చిన్నగా కాంప్రమైజ్ కావాల్సింది కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అంటే అంత మంచి కెమెరాస్ ఇది ప్రొవైడ్ చేయడం లేదు. బేసికలీ ఇది వచ్చేసి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అదే టార్గెట్ చేస్తుంది అనమాట, కెమెరా కోసం మాత్రం కాదంటాను. ఇక దాంతోపాటు ఓపో రెనో 14 5G స్మార్ట్ ఫోన్ 34,999. బట్ మనకు రీసెంట్గా ఈ మంత్ లేదా మనకు నెక్స్ట్ ఇయర్ జనవరిలో రాబోతున్నాయి ఓపో రెనో 15 సిరీస్. సో మీరు వాటి కోసం వెయిట్ చేస్తా అనుకుంటే మాత్రం ఒక చిన్న రికమెండేషన్ భయ్య. ఏంటి అంటే రాబోతున్న ఓపో రెనో 15 సిరీస్ ప్రైస్ ట్యాగ్ మనకు దాదాపుగా స్టార్టింగే 42,999 ఉంటుందన్నమాట. అంటే అది తీసుకోవడం బెస్టా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రైస్ ట్యాగ్లో ఓపో రెనో 14 తీసుకోవడం బెస్టా అంటే మాత్రం నా రికమెండేషన్ ఈ ఫోనే. 34,999కి చాలా మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఓపో స్మార్ట్ ఫోన్స్ కెమెరాస్ కోసం బాగుంటాయన్నమాట. మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. లేదు నేను వెయిట్ చేస్తా అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఓపో రెనో 15 మనకు అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది అనమాట చూసుకోండి. అండ్ దాంతోపాటుగా మనకు ఓపో నుండి K13 టర్బో అండ్ టర్బో ప్రో ఇవి రెండు కూడా మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అంటే మనకు దీంట్లో ఫ్యాన్ ఉంటుంది అండ్ మనకు బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ కెమెరాస్ దగ్గర మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో మీ గేమింగ్ కోసమే మీ టార్గెట్ అయితే మాత్రం మీకు స్పెసిఫిక్గా గేమింగ్ కోసమే ఫోన్ కావాలి అనుకుంటే మీరు ఈ రెండు ఫోన్స్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకు నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఓపో నుండి రికమెండ్ చేస్తున్న ఫోన్స్ ఇంకేమీ లేవు. నేను రికమెండ్ చేస్తున్న ఫోన్స్ ఇవి మాత్రమే. ఇక దాంతోపాటుగా మనకు నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి వివోలో వివో T4X 5G స్మార్ట్ ఫోన్ 14,499. ఈ ప్రైస్ ట్యాగ్లో తీసుకోవచ్చా అంటే మాత్రం సెల్ఫీ కెమెరా అండ్ LCD డిస్ప్లే ఇవి రెండు మీరు భరించగలిగితే మాత్రం ఈ ఫోన్ వర్తి స్మార్ట్ ఫోనే. అండ్ ఇది స్పెసిఫిక్గా నేను వివో లవర్కి మాత్రమే రికమెండ్ చేసిన, వేరే వాళ్ళకి రికమెండ్ చేయను, స్కిప్ చేసేయచ్చు మీరు. దాంతోపాటు వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ 10,999 9,999లో ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. అంటే మనకు బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, దాంతోపాటు పర్ఫార్మెన్స్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. అండ్ లుక్ కూడా మీకు మొబైల్ది నచ్చుతుందన్నమాట చూసుకోండి. దాంతోపాటు మనకు వివో T4 5G స్మార్ట్ ఫోన్ 28,999లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మాత్రం స్లిమ్గా ఉండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అండ్ స్పెసిఫిక్గా కెమెరాస్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ ట్యాగ్లో దీని కెమెరాస్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఐక్యూ Z10 ఉంది కదా అమెజాన్లో, దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ ఫోన్సే, మారేది మనకు జస్ట్ ప్లాట్ఫామ్ అండ్ పీర్ అన్నమాట. వివో కావాలంటే ఫ్లిప్కార్ట్, ఐక్యూ కావాలంటే అమెజాన్ చూసుకోండి.
దాంతోపాటు మనకు వివో నుంచి వివో T4 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ అండ్ వివో V60 5G స్మార్ట్ ఫోన్. ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం నేను రికమెండ్ చేసేది వివో V60 5G స్మార్ట్ ఫోన్. ఎందుకోసం అంటే జాయస్ బ్రాండింగ్, జాయస్ కెమెరాస్ అండ్ మనకు ఆ ఫిల్టర్స్ చాలా బాగుంటాయి. లేదు నాకు పెరిస్కోప్ కెమెరా కావాలి అనుకుంటే మాత్రం వివో T4 అల్ట్రా బాగుంటుంది. బట్ నేను ఓవరాల్గా వివో V60 రికమెండ్ చేస్తా భయ్యా. మీకు కెమెరా కోసం వివో స్మార్ట్ ఫోన్ కావాలి, అది కూడా V సిరీస్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. చూసుకోండి, మిగతాది మీ ఇష్టం. నేను చెప్పేది అయితే చెప్పేశాను. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి రియల్మీలో చూసుకుంటే మాత్రం రీసెంట్గా వచ్చిన రియల్మీ P4X 13499కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ లైఫ్ డీసెంట్గా ఉంది. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. రియల్మీ P4 Pro ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఆల్మోస్ట్గా అన్నీ ఆఫర్ చేస్తుంది. 22,999లో మనకు ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 అండ్ మీరు లుక్ నోటీస్ చేస్తే సేమ్ యాజ్ iPhone 17 Pro కదా, సేమ్గా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు నేను ఇంకొక రికమెండ్ చేసే ఫోన్ ఏంటి అంటే రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే స్పెసిఫిక్గా రియల్మీ నుంచి గేమింగ్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 21,999 చూసుకోండి. బట్ కెమెరాస్ దగ్గర కాంప్రమైజే. అండ్ మనకు రియల్మీ నుండి రియల్మీ P3 Pro 5G స్మార్ట్ ఫోన్ బిలో 20,000 రూపీస్లో నాకు మంచి రియల్మీ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే చాలా బాగుంటుంది. చూసుకోండి. అండ్ దాంతోపాటుగా నేను ఇంకొక ఫోన్ ఏంటి అంటే రియల్మీ నుండి రికమెండ్ చేసే ఫోన్ రియల్మీ GT 8 Pro ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. 67,999కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోనా లేదా ఐకో 15 అంటే మాత్రం నేను రికమెండ్ చేసేది రియల్మీనే. సేమ్ ప్రైస్ ట్యాగ్ ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది రియల్మీనే బికాజ్ ఆఫ్ కెమెరాస్. ఈసారి చాలా మంచి కెమెరాస్తో ఈ ఫోన్ వచ్చింది కాబట్టి కంపేర్ టు ఐకో 15 ఈ ఫోన్ వర్త్ అంటాను. మిగతాది మీ ఇష్టం, నేను చెప్పేదైతే చెప్పేశాను. అండ్ దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మన ఇండియా మార్కెట్లో రాబోతుంది పోకో C8 5. ఈ ఫోన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్లో వస్తుంది అంటే 8,000 9,000 రూపీస్లో ఈ ఫోన్ వస్తుంది. దాంతోపాటు మనకు పోకో నుంచి M7 86,999 తీసుకోవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఈ ఫోన్ కూడా బాగుంటుంది. పోకో F7 28,999. పోకో నుంచి 30,000 సెగ్మెంట్లో నాకు మంచి బిల్డ్ క్వాలిటీ అంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో బిల్డ్ క్వాలిటీ ఉండాలి, ప్లస్ గేమింగ్ చేద్దాము, హైపర్ వాయిస్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీకోసమే చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకు పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ 11,499 డీసెంట్ ఫోన్. ఓవరాల్గా మనకు అంటే కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది కానీ ఓవరాల్గా మంచి ఫోనే. దాంతోపాటు పోకో M7 Plus దీంట్లో బ్యాటరీ మాత్రం చాలా బాగుంది, చూసుకోండి. దాంతోపాటు పోకో X7 Pro అండ్ పోకో X7 ఇవి రెండు కూడా గేమింగ్ ఫోన్సే. తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయవచ్చు మీరు. బట్ ఈ రెండిట్లో నేను రికమెండ్ చేసేది పోకో X7. మనకు ఆ 1.5K డిస్ప్లే కానీ, లుక్స్ కానీ, ఆ స్లిమ్నెస్ కానీ మొబైల్ బాగుంటుందన్నమాట. మొత్తానికైతే ఇలాంటి మొబైల్స్ రికమెండ్ చేస్తున్నా. బట్ వీటి కింద మీరు నోటీస్ చేస్తే పోకో M7 5G ఎయిర్టెల్ అండ్ పోకో C71 ఎయిర్టెల్ ఇవి ఏంటి అంటే ఈ ఫోన్స్ తీసుకుంటే మీకు ఎయిర్టెల్ సిమ్మే వేసుకోవాలి, వేరే సిమ్ వేసుకోకూడదు. అంటే జియో కానీ, విఐ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ వేసుకుంటా అంటే మాత్రం రాదు, ఈ ఫోన్ వర్క్ చేయదు. జస్ట్ ఎయిర్టెల్ సిమ్తో మాత్రమే అవి వర్క్ చేస్తాయన్నమాట. సో అలాంటి ఫోన్స్ నేను మాత్రం రికమెండ్ చేయను, మిగతాది మీ ఇష్టం. అండ్ దాంతోపాటు మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ నుంచి రీసెంట్గా వచ్చిన నథింగ్ ఫోన్ 3A లైట్ తీసుకోవచ్చు. డీసెంట్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి మంచి స్మార్ట్ ఫోన్. కెమెరాస్ కూడా అంత బాలేవు కానీ ఓకే అంటాను. దాంతోపాటు మనకు CMA Phone 2 Pro 17,499 తీసుకోవచ్చు. మనకు మొబైల్ బాగానే ఉంటుంది. బట్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన ఫోన్ ఏంటి అంటే నథింగ్ ఫోన్ 3A 21,999. అంటే మనకు స్టైలిష్ లుక్స్ ఉండాలి అండ్ మనకు క్లీన్ UI కావాలి, మంచి కెమెరాస్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీకోసమే. మీరు ఏ అవుట్ఫిట్ వేసినా కూడా ఆ అవుట్ఫిట్లో ఈ ఫోన్ కరెక్ట్గా సెట్ అవుతుంది భయ్య. అంటే స్టైలిష్గా మీ చేతిలో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ అదే పక్కన వైపు మీరు నోటీస్ చేస్తే నథింగ్ ఫోన్ 3A Pro కనిపిస్తుంది. మరి ఇది తీసుకోవచ్చా అంటే మాత్రం తీసుకోవచ్చు, కానీ ఇది కొంచెం మనకు ఫంకీగా అంటే మోడల్ అలాంటి కొంచెం ఫంకీగా మనకు లుక్ అయితే ఆఫర్ చేస్తుంది. బట్ మనకు నథింగ్ ఫోన్ 3A వచ్చేసి క్లాసిక్గా స్టైలిష్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని నేను రికమెండ్ చేస్తున్నా. అది కూడా మంచి స్మార్ట్ ఫోనే కానీ లుక్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం కొంచెం ఏమంటారు ఒక స్టైలిష్ వైబ్ని ఇవ్వకుండా ఒక ఫంకీ, ఒక చిచోరా వైబ్ అయితే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అది పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ వాటితో పాటుగా మనకు నథింగ్ నుండి ఎలాంటి ఫోన్స్ అయితే లేవు. నేను రికమెండ్ చేసే ఫోన్స్ ఇవి మాత్రమే. అండ్ నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ Pixel 10 రీసెంట్గా వచ్చిన గూగుల్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తప్పకుండా రికమెండ్ చేస్తా. 72,999 చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఈ ఫోనా లేదా OnePlus 15 అంటే మాత్రం OnePlus 15. బట్
కొంచెం కార్నర్ సైడ్లో నాకు పిక్సెల్ ఫోనే ఇష్టం బికాజ్ ఆఫ్ దాని యొక్క యూఐ, అదేవిధంగా ఏఐ ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరాస్. గూగుల్ కెమెరాస్ చాలా బాగుంటాయి. దీంట్లో మనకు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 10 Pro ఇది కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 10 Pro XL ఇది కూడా మంచి స్మార్ట్ ఫోనే. దాంతోపాటు పిక్సెల్ 9a 39,999 చాలా మంచి స్మార్ట్ ఫోన్, కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. నేను ఎప్పటి నుండో ఈ ఫోన్ని వాడుతున్నా, చాలా బాగుంటుంది భయ్య. బ్యాటరీ లైఫ్ కానీ ఆ చేతిలో క్యూట్గా ఉంటుంది ఫోన్ అండ్ మనకు పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది, యూస్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మీరు తప్పకుండా ఈ ఫోన్ని ఈ ప్రైస్ ట్యాగ్లో బై చేసుకోవచ్చు. మొత్తానికైతే పిక్సెల్ నుండి రికమెండ్ చేసిన ఫోన్స్ ఇవే. దాంతోపాటుగా గూగుల్ పిక్సెల్ 9 54 ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోనా లేదా iPhone 16 అంటే మాత్రం iPhone 16 బెస్ట్ ఆప్షన్, తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ నోట్ 50s 17,999, అదేవిధంగా ఇన్ఫినిక్స్ నోట్ 50X 12,499. ఇవి రెండు కూడా మనకు ఓవరాల్గా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఫ్రమ్ ఇన్ఫినిక్స్. అంటే మనకు దీంట్లో అన్నీ బాగుంటాయి. వైర్లెస్ ఛార్జింగ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అండ్ మనకు రిఫ్రెష్ రేట్, దాంతోపాటు కెమెరాస్, మొబైల్లో అన్నీ బాగుంటాయి. ఓవరాల్గా మీకు ఇన్ఫినిక్స్ నుండి మంచి వాల్యూ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ బై చేసుకోండి. లేదు నాకు గేమింగ్ కోసం కావాలి అనుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ GT 30 Pro, అదేవిధంగా ఇన్ఫినిక్స్ GT 30. ఒకటేమో బిలో 20,000, ఇంకొకటేమో బిలో 25,000 రూపీస్. ఆ బడ్జెట్ని బట్టి మీరు ఈ రెండు ఫోన్స్ని బై చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా గేమింగ్ ఫోన్స్, గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా వేరే ఏ ఫోన్ని నేను మాత్రం రికమెండ్ చేయను. అదేవిధంగా మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీలో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్న ఫోన్ రెడ్మీ నోట్ 14 SE 5G స్మార్ట్ ఫోన్ 12,499. ఎమోలెడ్ డిస్ప్లే, మంచి బిల్డ్ క్వాలిటీ, దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డీసెంట్ కెమెరాస్, హైపర్ వాయిస్, చాలా మంచి ఫోన్. మీరు తప్పకుండా దీన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా రెడ్మీ నోట్ 14 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయను, కానీ ఇక్కడ కనిపిస్తున్న రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ 20,999. కెమెరాస్ ఈ ఫోన్లో చాలా బాగున్నాయి. సో మీకు 21,000లో 20,000లో మంచి కెమెరాస్ ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా, దీన్ని మాత్రం మిస్ చేయమాకండి. అదేవిధంగా Xiaomi 14CV తీసుకోవచ్చు, కానీ 30,000లో నాట్ వర్తి అంటాను. అదే 26,999, 25,999 ఆ ప్రైస్ ట్యాగ్లో ఉంటే ఫోన్ వర్తి, చాలా బాగుంటుంది. దాన్ని కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే ఏ ఫోన్స్ కూడా ఈ సేల్లో మీకు కనిపించడం లేదు. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో నుంచి నీకు రికమెండ్ చేసిన ఫోన్ టెక్నో పోవా 7, అదేవిధంగా పోవా 7 Pro. ఇవి రెండు కూడా లైటింగ్ అంటే డిజైన్, దాంతోపాటు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ కోసం చాలా బాగుంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి, మీకు లైట్స్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి అంటే కొంచెం యూనిక్గా ఉండే ఫీచర్స్ కావాలి అనుకుంటే ఈ రెండు ఫోన్స్ మీకోసమే. ఇవి కాకుండా నేను ఏ ఫోన్ని కూడా రికమెండ్ చేయను. పోవా కర్వ్ ఉంది, దాంట్లో మనకు బ్యాటరీ లైఫ్ తక్కువ ఉంది. సో దాని ప్లేస్లో తీసుకోవాల్సింది పోవా 7 Pro, బాగుంటుంది. ఇవేనండి నేను ఓవరాల్గా మీకు రికమెండ్ చేస్తున్న ఫోన్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా ఫోన్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ ఫోన్ తీసుకోవచ్చా లేదా తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. అండ్ నేను రికమెండ్ చేసిన ప్రతి ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ సేల్లో లైవ్లో ఉన్న ప్రైస్ ట్యాగ్లోనే చూసి మీకు రికమెండ్ చేస్తున్నా, కాబట్టి ఇక్కడ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అండ్ నేను అమెజాన్లో ఉన్న ఫోన్స్ని రికమెండ్ చేయడం లేదు. ఎందుకోసం అంటే సింపుల్ రీజన్, అమెజాన్లో ప్రజెంట్ సేల్ లేదు కాబట్టి అమెజాన్ ఫోన్స్ని రికమెండ్ చేయడం లేదు. కేవలం ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది కాబట్టి ఫ్లిప్కార్ట్ ఫోన్స్ మాత్రమే రికమెండ్ చేస్తున్నా. సో వీటిలో మీకు ఏమైనా ఫోన్ నచ్చితే ఇదే కరెక్ట్ టైం, మీరు తప్పకుండా ఫోన్స్ని బై చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ మీకు తెలిసే ఉంటుంది మనకు ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. ప్రజెంట్ ఉన్న ఫోన్స్ మాత్రమే కాదు, అప్పుడెప్పుడో వచ్చిన పాత ఫోన్స్కి కూడా ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. కాబట్టి ప్రైస్ పెరగక ముందే ఈ సేల్లో మీరు ఈ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. మరి మీరు ఏ ఫోన్ని బై చేయబోతున్నారు అండ్ ఈ పెరిగిన ప్రైస్ ట్యాగ్ మీద మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.